ఒక హానెస్ట్ క్వశ్చన్. స్ట్రెస్లో బతుకుతున్నావా? బతుకుతున్నట్టు సరైవ్ అవుతున్నట్టు నటిస్తున్నావా? ఎందుకంటే నువ్వు నిజం చెప్పకపోయినా నీ బాడీ నిజం చెప్తుంది. ఈ స్ట్రెస్ అనేది కాలేజీ అమ్మాయికైనా, ఉద్యోగం చేసే మహిళకైనా, ఇంట్లో ఉండే గృహిణికైనా సైలెంట్గా నడుస్తూ ఉంటుంది. మనం పైకి సైలెంట్గా ఉన్న మనసులో మాత్రం ఈ స్ట్రెస్ అనేవారు నడుస్తూ ఉంటుంది కదా. ఈ స్ట్రెస్కి కారణాలు ఏంటో తెలుసా? కాలేజీ అమ్మాయిలకి అనుకోండి, ప్రాక్టికల్స్ అనో, అసైన్మెంట్స్ అనో, అదనో ఇదనో. అదే ఉద్యోగస్తురాలకు అనుకోండి, వాళ్ళకి టార్గెట్స్, బౌండరీస్, టైం షెడ్యూల్స్, స్లీప్లెస్ నైట్స్ ఇవన్నీ ఉంటాయి. అదే గృహిణికి అనుకోండి, ఇంకా చెప్పవసరం లేదు. ఫ్యామిలీ, పిల్లలు, ఇళ్ళు అన్నీ కదా. స్ట్రెస్ వలన మనలో ఏం జరుగుతుందో తెలుసా? మొదటగా తలనొప్పి స్టార్ట్ అవుతుంది, నిద్ర సమస్య వస్తుంది, ఆలోచనల ఒత్తిడి ఎక్కువ అవుతుంది. క్రమేపీ మనల్ని మనం మర్చిపోవడం స్టార్ట్ చేస్తాం. హాయ్, నేను మీ వాణిపుల్లూరి, ఎమోషనల్ వెల్నెస్ కోచ్ ఫర్ ఉమెన్, ఫౌండర్ ఆఫ్ నీ కథే నీ బలం. ఇప్పుడు ఈ స్ట్రెస్ని రిలీవ్ చేసుకోవడానికి 2 థెరపీస్ తెలుసుకుందామా? ఒకటి బాక్స్ బ్రీతింగ్. బాక్స్ బ్రీతింగ్ మీన్స్ రూల్ 4-4-4-4. 4 టైమ్స్ ఇన్హీల్ చేయాలి, 4 టైమ్స్ హోల్డ్ చేయాలి, 4 టైమ్స్ ఎక్స్హీల్ చేయాలి, 4 టైమ్స్ మళ్ళీ స్లోగా ఇన్హీల్ చేయాలి. ఇన్హీల్ చేసేటప్పుడు ఏంటంటే నేను స్ట్రెంగ్త్ తీసుకుంటున్నాను అనుకోవాలి. ఎక్స్హీల్ చేసేటప్పుడు ఏంటంటే నేను స్ట్రెస్ను వదిలేస్తున్నాను అనుకోవాలి. సెకండ్ వన్, డిజిటల్ బౌండరీస్. అంటే ఏంటో తెలుసా? ఫోన్ని, నోటిఫికేషన్స్ని ఆఫ్లో పెట్టుకోవడం, అనవసరమైన నెట్ని. పడుకోబోయే ముందు ఒక హాఫ్ అన్ అవర్ ముందు ఫోన్ని ఆఫ్ చేయడం. లేకపోతే ఏమవుతుందో తెలుసా? మనకి డిజిటల్ ఫ్యాగ్ కూడా వస్తుందండి. అర్థం చేసుకోండి. స్ట్రెస్ అనేది మీ ఐడెంటిటీ కాదండి. చిన్న చిన్న చర్యలతోటి దాన్ని రిపేర్ చేసుకోవచ్చు, తెలుసా? ఈ రీల్ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి స్ట్రెస్ అని. ఇది అవసరం అనుకున్న వాళ్ళకి షేర్ చేయండి. ఒకవేళ మీకే అవసరం అనుకుంటే ఇమీడియట్గా పైన ఉన్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ.